మన బైబిల్లో అపోస్తులు ఎంతమంది అని కనుక మనం ఆలోచించినట్లయితే అందరం కూడా 12 మంది అనుకుంటాం. కానీ 12 మంది కంటే ఇంకో ఇద్దరు ఉన్నారు. మొత్తం ఎంతమంది? 14 మంది. 12 మంది అపోస్తులు ఎవరు అని కనుక మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 2వ వచనంలో 3వ వచనం 4వ వచనం చూసినట్లయితే ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరైన మత్తాయి, అల్ఫాయు కుమారుడగు యాకోబు, తద్దయ్యను మారు పేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ 12 మంది కూడా అపోస్తులు. ఈ అపోస్తులుగా ఏర్పరిచింది ఎవరంటే యేసుక్రీస్తు వారు వీళ్ళని ఏర్పరిచారు. ఇది మనకి మత్తయి సువార్త 10వ అధ్యాయం 2, 3, 4 వచనాలు ఉన్న ఈ 12 మంది కూడా అపోస్తులు. అంటే ఈ 12 మంది కాకుండా మన కొత్త నిబంధనలో అపోస్తులు ఎంతమంది అని కనుక మనం చూసినట్లయితే ఈ 12 మంది కాకుండా ఇంకో ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 14వ వచనం. అపోస్తులైన బర్నబాను, పౌలును. ఇక్కడ అపోస్తులైన బర్నబాను, పౌలును. అప్పుడు అక్కడ మత్తయి సువార్తలో 12 మందిని ఏర్పరచుకున్నది ఎవరంటే యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నారు. మరి అపోస్తుల కార్యంలో ఈ పౌలు గారిని, బర్నబా గారిని ఎవరు ఏర్పరచుకున్నారు, వీళ్ళని అపోస్తులుగా ఎవరు చేశారు అని గట్ల మనం ఆలోచిస్తే అదే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనంలో, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, పౌలును, సౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పును. ఇక్కడ వీళ్ళని పౌలు గారిని, బర్నబా గారిని ఏర్పరచుకున్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏర్పరచుకున్నారు. అపోస్తుల కార్యములు 13:2, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పును. అక్కడ 12 మందిని ఏర్పరచుకున్నది యేసుక్రీస్తు వారు అయితే, ఇక్కడ పౌలు గారిని, బర్నబా గారిని ఏర్పరచుకున్నది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మన బైబిల్, కొత్త నిబంధన బైబిల్ అంతటిలో అపోస్తులు ఎంతమంది ఉన్నారంటే 14 మంది. 12 మంది కాదు, 14 మంది. మనం 12 మంది మధ్యన 12 మంది అనుకుంటూ ఉండిపోయాం. కానీ మనం బైబిల్ని పరిశీలించి తెలుసుకుంటే అందులో ఉన్న లోతులు మనకి అర్థమవుతాయి. కాబట్టి అపోస్తులు, కొత్త నిబంధన అపోస్తులు